నమస్కారం. మీదే ఊరు అంటే మీరు ఏం చెప్తారు? మీ ఊరు పేరు చెప్తారు. అదే మీ ఊరు అని నీకు ఎవరు చెప్పారంటే మా అమ్మ నాన్న చెప్పారు. ఆ ఊరిదే నీవు ఆ ఊర్లోనే పుట్టావు పెరిగావు లేక అదే నీ ఊరు అని అనటానికి నీకు ఏమి ఆధారం ఉంది అని అంటే చూపిస్తావు. అలాగనే నీదే మండలం, నీదే జిల్లా, ఏ రాష్ట్రం అంటే కూడా చెప్తావు. అలాగనే నీది ఏ దేశం అంటే కూడా చెప్తావు. నాది భారతదేశము, నేను భారతీయుడిని అని. కానీ నువ్వు భారతీయుడివి, నీది భారతదేశము అని నిరూపించుకోవటానికి భారత ప్రభుత్వం నుండి నీకేమైనా నిరూపణ పత్రం ఉందా అంటే నేను తాత తండ్రుల నుంచి ఇక్కడే పుట్టాను, నాకు నిరూపణ పత్రం ఏంటి అని అంటావు తప్ప నిరూపణ పత్రం ఏమీ లేదు. ఇటీవల బాంబే కోర్టు అలాగనే సుప్రీం కోర్టు కూడా ఒక కేసులో ఒక వ్యక్తికి సంబంధించి కేసులో ఏ సర్టిఫికెట్ చూపించినా సరే అది భారతీయుడని నిరూపించుకునేటువంటిది కాదు అని అంటున్నారు. నాకు ఆధార్ ఉంది అని అంటే, అవును నీకు ఆధార్ ఉంటే నీది ఏ ఊరు అని చెప్పడానికి, నీ పేరేంది చెప్పడానికి తప్ప, నీ ఇల్లు ఎక్కడ అని చెప్పడానికి తప్ప అది ఇంకో దానికి పనికిరాదు. నేను భారతీయుడు అంటేందుకు ఆధార్ కాదు. నాకు ఓటర్ కార్డు ఉంది, నువ్వు ఓటేయటానికి ఓటర్ కార్డు ఉంది, అంతే తప్ప నేను భారతీయుడు అంటేందుకు కాదు. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంకులో ఖాతా అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి మాత్రమే తప్ప అది మరో దానికి కాదు. నాకు పాన్ కార్డు ఉంది, అవును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇష్యూ చేయబడేటువంటి తప్ప అది ఇంకోటి కాదు. నాకు పాస్పోర్ట్ ఉంది, నీ పాస్పోర్ట్ విదేశాలకు పోవటం కోసం ఉపయోగపడేదే తప్ప నువ్వు భారతీయుడివి అంటందుకు కాదు కదా అనే ప్రశ్న వచ్చింది ఇటీవల. నిజానికి నేను భారతీయుడిని అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి భారతీయులకు వచ్చిందా? నిజంగా నేను భారతీయుడిని అని నిరూపించుకోవాలంటే నేను ఏం చేయాలి? ఏం చేస్తే భారతీయుడిని అయితా? ఎట్లా నిరూపించుకోవాలి నా జాతీయతను? నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ దేశ బిడ్డను అని ఎలా నిరూపించుకోవాలి అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా, పెద్ద ప్రశ్నగా ప్రతి ఒక్కరి ముందు ఉంది. మన ముందే కాదు, నరేంద్ర మోడీ గారి ముందు కూడా ఇదే ప్రశ్న ఉంది. చివరికి ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చిండో ఆయనకు కూడా ఇదే ప్రశ్న ఉంది. సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఇదే ప్రశ్న ఉంది. అందుకని అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు భారతదేశంలో. భారతీయులు నేను భారతీయుడిని, భారతీయురాలని అని నిరూపించుకోవటానికి ఒక పెద్ద ఆటంకం ఏర్పడింది. ఇది ప్రజల్లో గాని, మేధావుల్లో గాని, లేక ప్రతి ఒక్కరిలో ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకని ఈ రోజు మనం భారతీయుడిగా ఉండటం అంటే ఏమిటి, అందుకు భారత ప్రభుత్వం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ దేశ పౌరులకు సంబంధించి అనే విషయాన్ని తెలుసుకుందాం. నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక ఊరుంది, నాకు ఒక మండలం ఉంది, నాకు ఒక జిల్లా ఉంది, నాకు ఒక రాష్ట్రం ఉంది, నాకు ఇంటి పేరుంది, అమ్మ నాన్న పేరుంది, అలాగే ఒక దేశం కూడా ఉంది. ఇది నన్ను గుర్తించడానికి సరిపోదా అని అంటే సరిపోదు అంటున్నాయి. ఇది ఎవరికైనా ఉండేటియే, కానీ నువ్వు ఈ దేశస్థుడు అని గుర్తించడానికి ఇవి సరిపోవు అని అంటుంది చట్టం. అందుకని చట్టపరంగా గుర్తించేదే పౌరసత్వం. అంటే దేశంలో ఒక చట్టం ప్రకారం ఈయన ఈ దేశీయుడు, ఈయన ఈ దేశస్థుడు, ఈమె ఈ దేశ పౌరురాలు, ఈయన ఈ దేశ పౌరుడు అని ఒక చట్టం ప్రకారం నిరూపించబడినప్పుడు మాత్రమే, గుర్తించేది మాత్రమే పౌరసత్వం అవుతుంది. అప్పుడు మాత్రమే నీకు ఆ గుర్తింపు వస్తుంది. మరి అలాంటి చట్టం ఏముంది ఇప్పుడు భారతదేశంలో? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ గుర్తింపు కార్డులన్నీ కూడా నువ్వు ఈ దేశస్థుడు అంటందుకు కాదు, అవి వివిధ పనుల కోసం జారీ చేయబడినటువంటి సర్టిఫికెట్లు లేదా ఐడెంటిటీ కార్డ్స్ తప్ప, నీ గుర్తింపు కార్డులు తప్ప నువ్వు ఈ దేశ పౌరుడు అని చెప్పాలంటే ఈ దేశ చట్టం ప్రకారం గుర్తింపు పొందాల్సిందే అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. అలా ఏమవుతుంది? ఈ దేశ పౌరుడిగా నేను గుర్తింపు పొందితే నాకేమవుతుంది? ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు నాకు వర్తిస్తాయి. రెండు, ఈ దేశం యొక్క రాజ్యాంగం ప్రకారం నేను హక్కులు, వసతులు, సౌకర్యాలు అన్ని కలిగి ఉంటా. మూడు, ఈ దేశ పాలక వర్గాలు, ఈ దేశ పౌరుడినైన నాకు పాలక వర్గాలు లేక ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీలు గాని, సంక్షేమ పథకాలు గాని, ఉద్యోగాలు గాని, లేక ఇతర ఏమైనా సరే నాకు వర్తిస్తుంది. అయితే సాధారణంగా ఏమనుకుంటారంటే పాస్పోర్ట్ కనుక ఉంటే నేను ఇక భారతీయుణ్ణి అని అనుకుంటారు. ఎందుకంటే నువ్వు అమెరికా పోయినావు అనుకో, లేదా భారతదేశం వదిలిపెట్టి విదేశాలకు ఎక్కడ పోయినా సరే ఫస్ట్ వాళ్ళు పాస్పోర్ట్ చూస్తారు. పాస్పోర్ట్ చూడగానే ఇది భారతీయుడు అని ఉంటది. ఎందుకంటే భారత రాజ్యాంగం లేక భారత దేశము చట్టాలను అనుసరించి జారీ చేసినటువంటి ఒక పత్రం అది. అందుకని పాస్పోర్ట్ అనేది నేను ఈ దేశ పౌరుణ్ణి అనటానికి ఒక గుర్తు, ఒక నిదర్శనం అని అందరూ భావిస్తారు. ఎందుకు అలా భావిస్తారు? ఎందుకంటే పాస్పోర్ట్ జారీ చేసే ముందు ప్రభుత్వము అనేక శాఖలు విచారణ జరుపుతాయి. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్
అన్ని విచారించి నీ గురించి విచారణ జరిపి ఈయన ఎక్కడ పుట్టిండు, ఈయన తల్లిదండ్రులు ఎవరు, ఈయన ఇల్లు ఏది, ఈయన ఊరేది, ఈయనకుండేటువంటి చదువు ఎక్కడ చదివాడు, ఈయనకుండేటువంటి ఇతర జారీ చేసినటువంటి సర్టిఫికెట్లు ఏమిటి, అందులో ఆయనకి ఏం పేరు ఉంది, ఇవన్నీ ఈయన కులం ఏంది, మతం ఏంది, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేసిన తర్వాత అతనికి పాస్పోర్ట్ జారీ చేయబడుతుంది. కనుక నేను ఈ ప్రభుత్వం చేత జారీ చేయబడినటువంటి సర్టిఫికెట్ కనుక నేను ఈ భారత పౌరుణ్ణి అని ఎవరైనా అనుకుంటారు. ఇదే నాకు నిదర్శనం అని అనుకుంటారు. కానీ అది కాదు అంటుంది అలా కోర్టు. అది కేవలం విదేశాలకు నువ్వు వెళ్ళటానికి ఒక అనుమతి పత్రమే తప్ప నువ్వు ఈ దేశీయుడివి అనటానికి కాదు అని అంటుంది. మరి పాస్పోర్టే కాకపోతే మరి ఇంకేం కావాలి? ఎందుకంటే ఇప్పటిదాకా పాస్పోర్టే ఈ దేశ పౌరుడిగా గుర్తింపు పొందటానికి అని అనుకున్నాం. కానీ పాస్పోర్ట్ కాదు అన్నప్పుడు మరి ఇంకేది, ఏ పత్రము లేక ఏ సర్టిఫికెట్ నేను ఈ దేశ పౌరుణ్ణి అంటది కావాలి అని ఈ రోజు ఒక పెద్ద ప్రశ్న మన ముందు ఉంది. ఆధారణ కాదంటున్నారు, ఓటర్ కార్డా కాదంటున్నారు, పోనీ జనన ధృవీకరణ కార్డా, బర్త్ సర్టిఫికెటా కాదంటున్నారు, రేషన్ కార్డా కాదంటున్నారు, పోనీ అన్నిటి కలిపి చూసి నేను చదువుకున్నటువంటి సర్టిఫికెటా కాదంటున్నారు, పోనీ అన్ని కలిపి చూసి నేను భారతీయుని అంటారా? అట్లా కూడా కాదట. దేనిది దానికే. నువ్వు పుట్టినవు కనుక బర్త్ సర్టిఫికెట్ ఇచ్చాం, నీకు రేషన్ కార్డు కనుక రేషన్ సర్టిఫికెట్ ఇచ్చాం. ఇట్లా ప్రతిదీ దానికోసమే, ఆ పర్టికులర్ పర్పస్ కోసం ఇచ్చాను తప్ప ఈ దేశ పౌరుడు అంటందుకు కాదు అని అంటున్నారు. అందుకని ఇక్కడ మరి అన్ని చట్టం ప్రకారం ఇచ్చినాయనా, ఇవన్నీ ప్రభుత్వం గుర్తించినాయనా, అయినా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు అనేటువంటిది తీసుకొచ్చి అది ఈ దేశంలో నాకు ఒక ఆధారం, నేను ఈ దేశ అనుకోవడానికి ఉంది అని మనం అనుకునే దశలో ఆధార్ కూడా దానికి పనికిరాదు అని అంటున్నప్పుడు, బర్త్ సర్టిఫికెట్ కాదంటున్నప్పుడు, బ్యాంక్ సర్టిఫికెట్ కాదంటున్నప్పుడు, రేషన్ కార్డు కాదంటున్నప్పుడు, చివరికి పాస్పోర్ట్ కూడా కాదంటే మరి ఎట్లా? ఇది చదువుకున్న సంగతి. మరి చదువుకోని సంగతి, పల్లెటూళ్ళలో ఉండే అటువంటి సంగతి, గిరిజన ప్రాంతాల వాళ్ళ పరిస్థితి, అడవులలో ఉండే అటువంటి వాళ్ళ పరిస్థితి, అసలు చదివే లేకుండా నిరక్షరాస్యులుగా ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో, ఎక్కడున్నారో తెలియనటువంటి వాళ్ళ పరిస్థితి, సంచార జీవుల యొక్క పరిస్థితి, వలస కార్మికుల యొక్క పరిస్థితి, అసలు ఏ రికార్డులు కూడా ఎప్పుడు కూడా లేనటువంటి వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మందికి ఓటర్ కార్డు లేదు, చాలా మందికి రేషన్ కార్డు లేదు, చాలా మందికి ఆధార్ కార్డు కూడా లేదు, చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ ఉండదు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. అందుకని మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వము ప్రజలలో ఒక భయాన్ని రేకెత్తింపజేసే కంటే ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. ఇగో ఇలా అయితే ఈ దేశ పౌరుడు అవుతాడు, ఇలా అయితే నేను ఈ భారతీయుణ్ణి, భారతదేశస్తుని అనుకోవటానికి అవకాశం ఉంది అని ఒక స్పష్టత ఇవ్వాలి. ఇన్ని కోర్టులు, ఇన్ని సందర్భాల్లో, అనేక కేసులలో, అనేక తీర్పులలో జడ్జిలు, న్యాయమూర్తులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, లేక ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది, ఆ సమస్యను ఇంకా అట్లే ఉంది, అది పరిష్కారం కాలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగిస్తాయో అప్పుడు ఈ రాజ్యాంగ ప్రకారం ఈ ప్రజాస్వామ్య విలువలని, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని, రాయితీలను, సంక్షేమం, వీటన్నిటి కూడా ప్రజలు పొందడానికి ఉంటుంది. పైగా ధైర్యంగా నేను ఈ దేశ పౌరుణ్ణి అని అనుకోవటానికి వీలుంటుంది. ఒక్క విషయం మీకు తెలుసా? ఎన్ఆర్సి అంటే తెలుసా? గత 2-3 సంవత్సరాల క్రితం ఇదో చర్చ జరిగింది. నేషనల్ అంటే ఎన్ఆర్సి ఒకటి, ఎన్పిఆర్ ఒకటి, సిఏఏ ఒకటి. ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సిఏఏ, ఈ మూడింటి గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఎన్ఆర్సి అని అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, అంటే భారత జాతీయ పౌరుల రిజిస్టరు ఎన్ఆర్సి. ఇది కేవలం భారతదేశంలో ఉండేటువంటి భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది, భారతీయులు అయినటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. భారతదేశంలో అనేక మంది ఉండొచ్చు, కానీ అందరికీ వర్తించదు. ఎన్ఆర్సి అనేది భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. అందుకని ఎన్ఆర్సి ఏదైతే ఉందో, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో, ఆ రిజిస్టర్ను రకరకాల కారణాల చేత ప్రభుత్వం పూర్తి చేయలేకపోతా ఉంది. ఒక్క అస్సాంలో మాత్రం అది కూడా కోర్టు పరిధిలో, కోర్టు పర్యవేక్షణలో అమలు చేస్తుంది తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. మరి ఇంత పెద్ద సమస్య, నేను భారతీయులను నిరూపించుకోవాల్సినటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వం దీన్ని అమలు చేయట్లేదు? ప్రతిపక్షాలు కొన్ని అబ్జెక్షన్ చెప్పాయి. ఎన్ఆర్సి పేరుతోటి దేశంలో ఉండేటువంటి చాలా మంది కూడా లేకుండా చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది అని. అట్లాంటి వాటన్నిటి కూర్చొని ప్రతిపక్షాలు, పాలకపక్షం మొత్తం కూర్చొని వారి వాదనలు కూడా విని న్యాయ సలహా తీసుకొని ఏది సరైనదైతే ఆ పద్ధతితోటి ఒక
ఒక ఐక్యంగా ఒక నిర్ణయం చేసుకొని ఉమ్మడిగా ఒక నిర్ణయంతో ఎన్ఆర్సీని అమలు చేయొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీని అమలు చేయటానికి లేక ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా చేయటానికి ఇంకా ప్రయత్నం చేయటం లేదు. ఇంకోటి ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఎన్పిఆర్ అంటే భారతదేశంలో నివసించే వాళ్ళందరిది, అతను అమెరికా కావచ్చు, అతను జర్మన్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, విదేశీయులు కావచ్చు, మన దేశీయులు కావచ్చు, దేశంలో ఉండే వాళ్ళందరూ ఎంతమంది దేశంలో ఉంటే అంతమందిది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. జాతీయ జనాభా అంటే భారతదేశ జనాభా కాదు, భారతదేశంలో ఉన్న జనాభా అని అర్థం. ఎన్ఆర్సీ అంటే మాత్రమే భారతీయులకు అర్థం. ఎన్పిఆర్ అంటే కాదు, ఏ దేశస్తులైనా సరే మొత్తం భారతదేశంలో ఉన్న జనాభా అని అర్థం. అలాగే సిఏఏ. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వివిధ కారణాల చేత విదేశాల నుండి మన దేశంలోకి కొందరు వచ్చి కాంగ్రెసీకులుగా కానీ లేక రకరకాల పేర్లతో కానీ సెటిల్ అయ్యారు. వాళ్ళను మన దేశీయులుగా గుర్తించాలని మన భారత ప్రభుత్వం అనుకున్నది అనుకో. అలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం ద్వారా వాళ్ళను భారత పౌరులుగా గుర్తించడానికి ఇది ఒక ప్రత్యేక చట్టం. భారతీయులు వేరే, భారతీయులుగా గుర్తించబడినటువంటి వాళ్ళు వేరే. అది పర్టికులర్ మతస్థులు కావచ్చు, లేక వివిధ దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చినటువంటి కాంగ్రెసీకులు కావచ్చు, లేక ఇంకెవరైనా కావచ్చు. ఏదైనా సరే ఈనాటికి కూడా ఎన్ఆర్సీ గాని, ఎన్పిఆర్ గాని, ఎన్ఆర్సీ గాని, ఎన్పిఆర్ గాని, సిఏఏ గాని పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. అసలు అమలే కావటం లేదు. ఎన్ఆర్సీ ఒక్కటి అస్సాంలో అమలు అవుతుంది తప్ప, అది కూడా కోర్టు పర్యవేక్షణలో. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వీటిపై శ్రద్ధ పెట్టి భారతీయుల యొక్క ఏ అంశాలుంటే అతను భారతీయుడు అవుతాడు అనేదాన్ని ఒక స్పష్టతనిచ్చి, అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో ఉండరు, కానీ వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు ఏ సర్టిఫికెట్లు పొందలేదు, లేక వాళ్ళు ఏం లేదు, అటువంటి వాళ్ళ గురించి ఏం చేయాలి అనేది చూడండి. ఇట్లాంటి వాటి అన్నిటికి సంబంధించి న్యాయపరంగా చర్చించి, ప్రతిపక్షాలతో చర్చించి ఒక ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకొని భారత పౌరుల యొక్క లిస్టును తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా నేను భారతీయుడిని, నేను భారత పౌరుణ్ణి అని ఒక ధైర్యంగా, ఒక స్వేచ్ఛగా, ఒక గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి భారతీయులందరికీ రావాలి తప్ప ఒక భయంగా నేను అవుతానో కానో చివరికి నరేంద్ర మోడీ గారు కూడా నువ్వు భారతీయుడో కాదో నిరూపించుకోమంటే కష్టమైన పని అవుతుంది. కాబట్టి అట్లాంటి కష్టం లేకుండా భారతీయులందరూ సులువుగా నేను భారతీయుడిని గుర్తించేటువంటి విధానాన్ని ఒకటి రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అవునా కాదా మీరు కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ, చూస్తూనే ఉండండి బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.